హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. క్రిస్టియన్ వాళ్ళకి నా ప్రశ్న, మీ సమాధానాలు తెలియజేయండి. యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? ఆ తండ్రి పేరు ఏంటి? అసలు యేసుకు తండ్రి ఉన్నాడా లేడా? కొత్త నిబంధనలో బైబిలులో యేసు తండ్రి పేరు ఎక్కడా లేదు. నా తండ్రి అని ఉంది, కానీ ఆ తండ్రి ఎవరనుకోవాలి? ఒకవేళ రాముడని కూడా అనుకోవచ్చు కదా, కృష్ణుడని కూడా అనుకోవచ్చు కదా, శివుడని కూడా అనుకోవచ్చు కదా. పాస్టర్లు యెహోవా అని చెప్తాడు. ఎక్కడ యేసు కొత్త నిబంధనలో యెహోవా నా తండ్రి అని ఎక్కడా లేదు. బైబిల్ అంతా ఎతికినా కూడా ఎక్కడ నా తండ్రి యెహోవా, నా తండ్రి పలానా వాడు అని ఎక్కడా యేసు చెప్పుకోలేదు. అలాగే పాత నిబంధన తీసుకుంటే, పాత నిబంధనలో ఎక్కడా కూడా యేసు నా కుమారుడుగా వస్తాడు, మీకోసం చచ్చిపోతాడు అని యేసు అనే పేరు పాత నిబంధనలో ఎక్కడా లేదు. పాత నిబంధనలో యేసు అనే పేరు లేదు, కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు లేదు. అటువంటప్పుడు యేసు తండ్రి యెహోవా అని ఎలా అనుకుంటాం? పుట్టిందేమో గర్భవతి మేరీ అయినది పరిశుద్ధాత్మకి. పరిశుద్ధాత్మ తండ్రి అని ఎక్కడా లేదు. పోని పెంచినది ఏసేపు తండ్రి అని ఎక్కడా చెప్పుకోలేదు. మరి యేసు కూడా ఎక్కడా నా తండ్రి పలానా మనిషి, పలానా దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదు. అటువంటప్పుడు యేసు తండ్రి ఎవరు అన్నది ఈ ప్రపంచానికి చెప్పవలసి ఉంటుంది. పోని మేరీ పరిశుద్ధాత్మతో గర్భవతి కలింది కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ నా తండ్రి అని కూడా యేసు ఎక్కడా చెప్పుకోలేదు. మేరీ కూడా పెళ్ళి కాకముందే గర్భవతి అయ్యింది యేసుకి. పరిశుద్ధాత్మ మేరీని పెళ్ళి కాకముందే గర్భవతిగా చేశాడు. పోనీ గర్భవతిగా చేశాడు అంటే చేస్తే చేయని, కానీ ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుంది ఏసేపుని. ఏసేపుకి 4 5 మందినో పిల్లల్ని కాన్పు అయ్యింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు అయితే, దేవుడు వచ్చి ఆమెకు కడుపు చేస్తే ఆమె మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంది? ఆమె పెళ్ళి చేసుకోకుండా ఉండాలి, అప్పుడే యేసు పరిశుద్ధుడవుతాడు. ఆమె యేసుకి పెళ్ళి కాకముందే గర్భవతిగా ఉంది. పరిశుద్ధాత్మ గర్భము చేసి వదిలేశాడు అంతే. పోనీ ఆమె పెళ్లి చేసుకునేటప్పుడైనా ఏసేపుకి నాకు ఇలాగా పరిశుద్ధాత్మ వచ్చి గర్భము చేశాడు, నీకు ఇష్టమైతేనే చేసుకో, లేకపోతే లేదు అని ఏసేపుకి చెప్పలేదు. ఏసేపుని మోసం చేసి పెళ్లి చేసుకుంది మేరీ. మరి ఏసేపుతో 4 పిల్లల్ని కన్నది. అలాంటప్పుడు మేరీ ప్రతివర్త ఎలా అవుతుంది? పెళ్లి కాకముందు ఎవరైనా ఆడమనిషి గర్భవతి అయితే వ్యభిచారిణి అంటారు.
అటువంటప్పుడు అట్లా వ్యభిచారినికి పుట్టినవాడు వ్యభిచార సంతానం అవుతాడు. అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండవలసినది ఉండింటే, పెళ్లి కాకుండా అలాగే ఉంటే యేసు పరిశుద్ధుడు అయ్యేవాడు. మన భారతదేశంలో ఒక స్త్రీకి పెళ్లి కాకముందు గర్భము వస్తే ఆమెను ఏమంటారు? వ్యభిచారిణి అంటారు. ఇంకా భాష కూడా వాడుతారు. అలాంటి వాడిని పట్టుకొని యేసు నీకోసమే చచ్చాడు, నీకోసమే రక్తం కార్చాడు అని ప్రజలను మోసం చేస్తూ, యేసు దేవుడని మతం మారుస్తూ హిందువుల ఇళ్ళకి వచ్చి యేసు దేవుడు నీకోసము చచ్చాడని చెప్తారు. పోనీ యేసు మన కోసం ఎక్కడ చచ్చానని బైబిల్లో చెప్పలేదు. యేసు తిరుగుబాటు చేసి నేనే రాజుని అని చెప్పినందుకు ఆయనను చంపేశారు. దానిని తీసుకొచ్చి ఈ పాస్టర్లు, విశ్వాసులు మీకోసము చచ్చాడు, మీకోసమే రక్తం కార్చాడు అని చెప్పి జనాలకు లేనిపోని మాటలు చెప్పి జనాలను మోసం చేస్తూ వాళ్ళ దశమ భాగాల కోసం మత మార్పిడి చేస్తారు. యేసు తండ్రి ఫలానా అని పాస్టరు చెప్పలేడు. పోనీ విశ్వాసులకు ఏమైనా తెలుస్తుందంటే కూడా విశ్వాసులకు అసలు తండ్రి ఎవరన్నది తెలియదు. మేరీకి మళ్ళీ పెళ్ళి అయింది అని కూడా చాలామందికి 90% విశ్వాసులకు తెలియదు. అసలు ఆ బైబిలు చదవరు. ఒక పాస్టర్లు చెప్పినది తప్ప విశ్వాసులు ఏమీ నమ్మరు. పోనీ చదువు లేని వాళ్ళు అంటావా? ఒకవేళ చదువు లేని వాళ్ళు చదువు రాదు కాబట్టి పాస్టర్లు చెప్పినది నమ్ముతారు. పోనీ చదువుకున్న వాళ్ళైనా బైబిలు గ్రంథం చదివి తెలుసుకొని ఆ మతంలోకి పోతారా? అది లేదు. బైబిల్ని ఎక్కడా చదవరు. అసలు మేరీకి మళ్ళీ పెళ్ళి అయిందని కూడా చాలామందికి 90% తెలియదు. కన్యక గర్భమున పుట్టాడు, మీకోసం చచ్చాడు, రక్తం గార్చాడు అని చెప్తారే కానీ పెళ్ళి కాకముందు పుట్టాడు అని ఎక్కడా చెప్పరు. అది ఎవరికి తెలియదు కూడా. చాలామందికి ఆ మాటలు విడిచిపెట్టి యేసు నీకోసం చచ్చాడు, నీకోసం రక్తం కార్చాడు అని చెప్పి మతము మార్చి యేసుని నమ్ముకుంటే అప్పులు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి అని చెప్పి మతము మారుస్తారు. కనీసం యేసుకి తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు, పాస్టర్లు, విశ్వాసులు. యేసుకి తండ్రి అని ఎవ్వరు చెప్పలేరు. నా తండ్రి అంటే యెహోవా అని వీళ్ళు చెప్తారు. విశ్వాసులు అదే నమ్ముతారు. అసలు నా తండ్రి యెహోవా అని కానీ, పరిశుద్ధాత్మ అని కానీ, యేసేపు అని కానీ ఎక్కడా చెప్పలేదు. పరిశుద్ధాత్మ కన్య స్త్రీలను కడుపు చేయడం, వదిలేయడం తప్ప ఇంకా ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్లో ఎక్కడా లేదు, ఎక్కడా చెప్పలేదు. పరిశుద్ధాత్మ నేను దేవుడు, నన్ను పూజించండి అని. వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడని చెప్తారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడని పూజించాలని బైబిల్లో ఎక్కడా లేదు. ఒక తండ్రి లేని వాడిని తెచ్చి దేవుడని నమ్మించి ప్రజలను మోసం చేసి డబ్బులు దొబ్బి తినడానికి ఒక గొలుసు కట్టుగా పనిచేస్తారు. ఒక్కసారి మతంలోకి మారితే పాస్టర్లకు లాభం. పాస్టర్లు
10-20 సంవత్సరాల కిందట ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని పరీక్షించుకోండి బాగా విశ్వాసులు. పాస్టర్లు బాగుపడినారే కానీ తప్ప విశ్వాసులు బాగుపడినట్లు ఎక్కడా లేదు. విశ్వాసులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఆశలు కల్పించడం తప్ప, కోరికలు కలిగించడం తప్ప వాళ్ళ కోరికలు నెరవేరవు. పాస్టరు 20 సంవత్సరాల కిందట ఒక బ్యాగు తగిలించుకొని సైకిల్ వేసుకొని వస్తే మరి 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక కారు, బంగ్లా, పిల్లలు విదేశాల్లో చదువులు ఇలా ఉంటాయి. ఒక పాస్టర్ మాత్రమే బాగుపడతాడు. విశ్వాసులు ఎవ్వరూ బాగుపడరు. విశ్వాసులు పాస్టర్ని పెంచి పోషించాల్సిందే. కానీ విశ్వాసులకు ఏ రోగము బాగు కాదు, ఏ అప్పులు తెగిపోవు, ఏదీ తెగిపోవు. వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. పోనీ నాకు ఆ రోగం బాగైంది, ఈ రోగం బాగైంది అని చెప్తారు. ఒక్కరికైనా కాలు తెగిపోతే కొత్త కాలు మొలిచిందా? ఒక చెయ్యి తెగిపోతే కొత్త చెయ్యి మొలిచిందా? అవి ఏవీ జరగవు. సొల్లు కబుర్లు చెప్పి, సుల్లు మాటలు చెప్పి మతం మారుస్తారు. బాధలు ఉన్నవారిని గుర్తించి వాళ్ళ కోసం నీకు మా దేవుడు నమ్ముకుంటే అవి పోతావు, ఇవి పోతావు అని చెప్పి మతం మారుస్తారు. నిజంగా దేవుడి దగ్గర శక్తి ఉంటే ఒక కాలు తెగిపోయిన వాడికి కొత్త కాలు ఎక్కడైనా మొలిచిందా? ప్రజలారా బాగా ఆలోచించుకోండి. మతము మారే ముందు మతము మార్చడానికి వచ్చిన వాళ్ళని ఇవన్నీ అడగండి. యేసు తండ్రి ఎవరు అని. జై శ్రీరామ్.